హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 89. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, సుగ్రీవుడు సీతజానం తెలుసుకోవడానికి వానరుల్ని నలుదిక్కులకి పంపాడు. దక్షిణ దిక్కుగా వెళ్ళిన హనుమంతుడు అక్కడ సంపాతి ద్వారా సీతమ్మ జాడను తెలుసుకుంటారు. ఆ తర్వాత శ్రీరాముడు సముద్ర తీరానికి చేరుకొని సముద్రుడికి ఉపవాస దీక్ష చేసి తనకు దారి ఇమ్మని ప్రార్థిస్తాడు. సముద్రుడు ఆయన వానరుల్లో ఉన్న నలుడి సాయంతో వారధి కట్టమని సలహా ఇస్తాడు. నలుడు 100 యోజనాలు పొడవు 10 యోజనాలు వెడల్పు గల వారధిని నిర్మిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వారధి పూర్తయింది. ఈలోపు లంకలో ఉన్న విభీషణునికి తన అన్న రావణుడితో పొసగలేదు. అతను లంక నుంచి బయటకు వచ్చి శ్రీరాముడి శరణుజొచ్చాడు. శ్రీరాముడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. శ్రీరాముడు వానర వీరులు, వానర సైన్యము, నీలుడు కట్టిన వారధి మీద సముద్రము దాటి ఇంకా లంకాపట్టణాన్ని చేరుకున్నాయి. శ్రీరాముడు త్రికూట పర్వతం మీద ఎక్కి లంకా నగరాన్ని 4 పక్కల సైనిక శిబిరాలను ఏర్పాటు చేయమన్నాడు. వానర సైన్యము లంక చుట్టుపక్కల శిబిరాలు నిర్మించుకున్నాయి. రావణుడి గూఢచారులైన శుకుడు, సారణుడు వానరుల ఆకారాలు దాల్చి వానరాలతో కలిసిపోయారు. విభీషణుడు వారిని గుర్తించి రామునికి పట్టి ఇచ్చాడు. రాముడు వారిని తన సైన్యం అంతా చూపించి లంకకు పంపించి వేశాడు. సుఖసారణులు లంకకు చేరి రావణుడి సేన అజేయమని, గెలవడం సాధ్యం కాదని చెప్పారు. రావణుడు లంకకు తగిన రక్షణ కల్పించాడు. శ్రీరాముడు అంగదుని పిలిచి, అంగద, నీవు రావణుని వద్దకు వెళ్ళి సీతను వదిలిపెట్టమని చెప్పుము, తగిన విధముగా బుద్ధిగా చెప్పుము అని చెప్పాడు. అంగదుడు రావణుడి వద్దకు వెళ్ళాడు. రావణుని కొలువు కూటంలో ప్రవేశించి రావణుని చూసి ఇలా అన్నాడు, రావణ, సూర్యవంశ సంజాతుడు రాముడు నీతో ఇలా చెప్పమన్నాడు. అడవులలో తపస్సు చేసుకుంటున్న మునులను చంపావు, దేవతా స్త్రీలను బంధించావు, మహా అపచారం చేశావు. ఇవి నీవు కాక ఒకటి ఉంది. నీవు నా ఎడల చేసిన అపరాధం ఒకటి చాలా పెద్ద అపరాధము. నాతో యుద్ధం అన్నా చెయ్యి, లేకపోతే నన్ను శరణు వేడుము. నా జానకిని నా వద్దకు పంపుము. మరొక విధంగా నీకు జీవించి ఉండటం కుదరదు. నీకు మనుషులు అంటే అవమానంగా ఉంది కదా, రాక్షసులను పేరు కూడా లేకుండా చేస్తాను, జాగ్రత్త అని అంగదుడు పలికాడు. ఆ మాటలు విన్న రావణుడు కనుసైగ చేశాడు. కొంతమంది రాక్షసులు అంగదుని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అంగదుడు పైకి ఎగిరి వాళ్ళని కిందకు తోశాడు. ఆ తోపుకు వారు మరణించారు. అంగదుడు రాముని వద్దకు పోయి జరిగినదంతా చెప్పాడు. శ్రీరాముడు యుద్ధానికి అనుమతి ఇచ్చాడు. వానరులు లంకను చుట్టుముట్టారు. లంకా నగరానికి కాపలా ఉన్న రాక్షసులను తరిమివేశారు. కోట గోపురాలను ధ్వంసం చేశారు. ఇది తెలిసి రావణుడు తన సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. రాక్షస వీరులు వానరులతో యుద్ధం చేస్తున్నారు. రాముడు, లక్ష్మణుడు కూడా యుద్ధానికి ఉపక్రమించారు. ఘోరమైన యుద్ధం జరిగింది. రాక్షస సైన్యం మాయా యుద్ధం చేస్తున్నారు. మాయా యుద్ధంలో ఆరితేరిన విభీషణుడు విజృంభించి రాక్షసులను సంహరించసాగాడు. రాక్షసులు ఈ విషయాన్ని రావణుడికి చెప్పారు. రావణుడే స్వయంగా రణరంగానికి బయలుదేరాడు. రామరావణుల యుద్ధం ప్రారంభమైంది. లక్ష్మణుడు రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తును తన వాడి వీడి బాణాలతో ముంచెత్తాడు. రాముని బాణములు దాటికి ఆగలేక రావణుడు లంకకు వెళ్ళాడు. వీరుడైన ప్రహస్తుని రణరంగంలోకి దింపాడు. విభీషణ్ నాయకత్వంలో వానర వీరులు, ప్రహస్తుని నాయకత్వంలో రాక్షసుల వీరులు యుద్ధం చేస్తున్నారు. విభీషణుడు తన శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ప్రహస్తుడు మరణించాడు. అతని స్థానంలో ధూమ్రాక్షుడు వచ్చాడు. అతన్ని హనుమంతుడు ఎదుర్కొన్నాడు. హనుమంతుని బలం ముందు రాక్షస సేనలు నిలవలేకపోయాయి. హనుమంతుడు ధూమ్రాక్షుని ద్వంద్వ యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు మరణించారని తెలుసుకుని రావణుడు చింతించాడు. నిరంతరం నిద్రలో ఉన్న కుంభకర్ణుని నిద్రలేపని ఆజ్ఞ ఇచ్చాడు. రాక్షస వీరులు కుంభకర్ణుని నిద్రలేపడానికి సమాయత్తమయ్యారు. దుందుమదులు మ్రోగించి సింహనాదాలు చేసి కుంభకర్ణుని నిద్రలేపారు. నిద్రలేచిన కుంభకర్ణుడితో రావణుడు, తమ్ముడా, నీవు హాయిగా నిద్రపోతున్నావు. నేనే చాలా ఆపదలో ఉన్నాను. నేను దశరథ కుమారుడైన రాముడి భార్యని అపహరించి తెచ్చాను. రాముడు వానర సాయంతో నా మీదకు యుద్ధానికి వచ్చాడు. మన వీరులు ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు మరణించారు. కాబట్టి నువ్వు యుద్ధానికి బయలుదేరాలి. నీకు వజ్రవేగుడు, ప్రమాదుడు తోడుగా ఉంటారు అని పలికాడు. అన్న ఆజ్ఞ మేరకు కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. కుంభకర్ణుడి భయంకర ఆకారాన్ని చూసి వానరులు ఆశ్చర్యపోయారు. వానర వీరులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా కుంభకర్ణుడు
రామ లక్ష్మణుల వైపుకు దూసుకొస్తున్నాడు. కుంభకర్ణుని ఆపడానికి వానరవీరులు విఫలయత్నం చేశారు. కానీ కుంభకర్ణుడు వానరులను మృంగుతూ చంపుతూ ముందుకు ఎత్తున్నాడు. కుంభకర్ణుడు సుగ్రీవుని పట్టుకున్నాడు. అది చూసి లక్ష్మణుడు తన బాణాలతో కుంభకర్ణుడిని కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడు సుగ్రీవుని వదిలి లక్ష్మణుని వైపు వచ్చాడు. లక్ష్మణుడు తన బాణాలతో కుంభకర్ణుడు 2 చేతుల నరికాడు. కానీ అతనికి మరలా 4 చేతులు మొలిచాయి. మరలా ఖండించాడు, మరలా మొలిచాయి. ఇలా కాదని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుని సంహరించాడు. వజ్రవేగుడు, ప్రమాది అనే రాక్షస వీరులు లక్ష్మణుడి మీదకు వచ్చారు. అప్పుడు హనుమంతుడు, నీలుడు 2 కొండలు వారి మీదకు విసిరారు. వజ్రవేగుడు, ప్రమాది అనే రాక్షస వీరులు కూడా మరణించారు. కుంభకర్ణుడు, వజ్రవేగుడు, ప్రమాది అనే రాక్షస వీరుల మరణం గురించి తెలుసుకొని రావణుడు ఎంతో చింతించాడు. అప్పుడు రావణుడి కుమారుడైన మేఘనాథుడు తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి, నన్ను రణరంగానికి పంపించండి. వానర వీరులను నేను హతమారుస్తాను, శత్రువులను సంహరిస్తాను, రామలక్ష్మణులను బంధించి తెచ్చి నీ ముందు ఉంచుతాను అని పలికాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.